అంతెందుకు ఇక్కడే మనమంతా ఇక్కడే సమావేశమయ్యాం ఇన్ దిస్ బిగ్ జైగాంటిక్ హాల్ ఇక్కడే సమావేశమయ్యాం ఇంతమంది కలెక్టర్లు ఇక్కడే కూర్చొని ఉన్నాం ఇంతమంది సెక్రటరీలు ఇక్కడే కూర్చొని ఉన్నాం ఇంతమంది హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్లు ఇక్కడే కూర్చొని ఉన్నాం ఇంతమంది మంత్రులు ఇక్కడే కూర్చొని ఉన్నాం సాక్షాత్తు ముఖ్యమంత్రి నేనే ఇక్కడే కూర్చొని ఉన్నాం ఒకటి అడుగుతా ఉన్నా మిమ్మల్ని అందరినీ కూడా నేను ఇక్కడ మనం కూర్చొని ఉన్నాం ఈజ్ దిస్ బిల్డింగ్ లీగలీ వ్యాలిడ్ బిల్డింగ్ ఈ బిల్డింగ్ ఎక్కడైతే కూర్చొని ఉన్నాం ఈ బిల్డింగ్ లో నిబంధనలు లేవు నిబంధనలకు విరుద్ధంగా కట్టిన బిల్డింగ్ చట్టానికి వ్యతిరేకంగా కట్టిన బిల్డింగ్ అవినీతితో కట్టిన బిల్డింగ్ ఒక ఇల్లీగల్ బిల్డింగ్ లో ఇంతమంది గవర్నమెంట్ అధికారులు మీటింగ్ జరుపుకుంటా ఉన్నాం ఒక ఇల్లీగల్ బిల్డింగ్ లో ఇంతమంది అధికారులము ఇది ఇల్లీగల్ అని తెలిసి ఇక్కడే మనము దే ఆర్ హోల్డింగ్ అ మీటింగ్ దే ఆర్ హ్యావింగ్ దిస్ మీటింగ్ దిస్ ఇస్ అ లెటర్ ఆశ్చర్యం ఏం తెలుసా అండి మాక్సిమం ఫ్లడ్ లెవెల్ 22.60 meters highest field level ఇది 19.50 meters ఫ్లడ్ లెవెల్ కన్నా ఇది తక్కువ లెవెల్లో ఉంది అని ఏకంగా ఒక అధికారి ఇచ్చిన లెటర్ this is a letter given by Executive Engineer Krishna Central Division Vijayawada to the government saying that it is not possible to issue clearance for construction of the proposed grievance hall within the camp office. River Conservation Act overruled. Lokayukta recommendations overruled. చివరికి కన్స్ట్రక్షన్ లో కూడా ఏ లెవెల్ ఆఫ్ కరప్షన్ అంటే ఆన్ ద ఇన్స్ట్రక్షన్స్ ఆఫ్ ద మినిస్టర్ షార్ట్ టెండర్స్ వర్ ఇన్వైటెడ్ గివింగ్ only 1 week time at a cost of 5 crores. 2 bidders, NCC and Ashoka Buildcom Limited participated. However, the second bidder has been disqualified to ensure NCC Limited gets the work. While the work was under execution, the cost was escalated from 5 crores to 8.9 crores. నేను మిమ్మల్ని అడుగుతా ఉన్నా ఇక్కడే ఇది చూపించడానికే మన ప్రవర్తన ఎలా ఉండాలి అని మనల్ని మనం ఇంట్రోస్పెక్ట్ చేసుకోవాలన్న ఆరాటంతో I said we'll have this meeting here. I called all of you here. అందరినీ ఇక్కడికి పిలిపించిన అందరినీ ఇక్కడికే పిలిపించి ఇక్కడే we said we will have a meeting here. ఒక అక్రమ నిర్మాణంలో కూర్చొని పర్యావరణ చట్టాలు గ్రీన్ ట్రిబ్యునల్ ఆదేశాలు నదుల సంరక్షణ చట్టాలు మాస్టర్ ప్లాను బిల్డింగ్ బైలాసు మొత్తం అన్ని కూడా
ప్రభుత్వమే దగ్గరుండి బేఖాతరు చేసిన పరిస్థితులు. ఇటువంటి పరిస్థితులు మనం చూడాలి. ఇటువంటి పరిస్థితుల్లో మనం ఉన్నాము అని మనం తెలుసుకోవాలి. ఇటువంటి పరిస్థితులను ఎలా మార్చాలి అని చెప్పి మనం ఒక నిర్ణయానికి రావాలి. ఇదే బిల్డింగ్ ఎవరో చిన్నోళ్ళు కన్నా చేసిందంటే, ఇల్లీగల్గా ఎవరైనా చిన్నోడు ఎవడన్నా కట్టింటే ఏం చేసిందము? You would have gone there, removed that floor from there and said, illegal building, why are you here? చిన్నోడైతే. ఎవరైతే వాయిస్ లేకుండా ఉంటుందో, ఎవరైతే తాను ఏమీ చెయ్యలేని పరిస్థితిలో ఉంటాడని మనం అనుకుంటామో, అటువంటి వాడు ఇటువంటి తప్పులు చేస్తే మాత్రం అందరికన్నా ముందు అక్కడికే వెళ్ళి we will remove the structure. కానీ మనమే ప్రభుత్వంలో ఉండి ఒక ముఖ్యమంత్రిగా మనమే ఉంటూ మనమంతటా మనమే వేర్ ఫ్లాంటింగ్ రూల్స్. ఒక్కటి నేను మిమ్మల్ని అందరినీ కూడా అడుగుతా ఉన్నా, మనమే ఈ స్థాయిలో రూల్స్ ను ఫ్లాంట్ చేస్తే రేపొద్దున do we have the moral capacity or moral ground to go and tell somebody not to do this? మిమ్మల్ని అందరినీ నేను ఒకటే అడుగుతా ఉన్నా, ask yourselves the same question. When we are leading the state, we should become role models. When we are leading the state, we should live by example. And when we don't do it, how can you expect others to do it? Are we on the right track? ఇది అడగడం కోసం వ్యవస్థ ఏ స్థాయిలో దిగజారిపోయిందో మనమంతా కూడా గమనించాలనే ఉద్దేశంతోనే I had all the collectors come over here, all the secretaries come over here, all the HODs come here, all the ministers come here, including the chief minister, to come here and sit down and see ఎటువంటి వ్యవస్థలో మనం బతుకుతా ఉన్నామని. ఇదే హాల్లో నుంచి ఐఎమ్ గివింగ్ ఇన్స్ట్రక్షన్స్, ఐఎమ్ గివింగ్ ఆర్డర్స్. దిస్ విల్ బి ద లాస్ట్ మీటింగ్ హియర్ ఇన్ దిస్ హాల్. రేపు ఎస్పీల మీటింగ్ అయిపోతుంది. ఎల్లుండికి వచ్చేసరికి ఫస్ట్ డిమాలిషన్ విల్ స్టార్ట్ ఫ్రమ్ దిస్ బిల్డింగ్. Let's live by an example. Let's start off here. ఇక్కడ నుంచి మీరు I request you, మీ జిల్లాల్లోకి మీరు వెళ్ళినప్పుడు see the same thing. ప్రతి చోట ఇదే చూడండి. ఈరోజు నిజంగా ఎంత దారుణంగా ఉన్నాయనంటే, one letter has come for me from చిత్తూరు నుంచి ఎస్వివి నర్సింగ్ కళాశాల యాజమాన్యం, దాంట్లో నుంచి ఎస్వివి కాలేజ్ విద్యార్థినిలు, గర్ల్స్ హెవ్ సెంట్ నర్సింగ్ కాలేజీకి సంబంధించిన గర్ల్స్ హెవ్ సెంట్ నోట్. 4 సంవత్సరాలకు కలిసి ఇద్దరే ఫ్యాకల్టీ మెంబర్స్ ఇద్దరు టీచ్ చేస్తా ఉన్నారు అక్కడ. ప్రభుత్వ అనుమతులు లేకుండానే బిల్డింగులు నడుస్తా ఉన్నాయి. టుడే we see colleges, we see schools there. Is anybody bothered to correct the system? దాంట్లో ఇంతమంది పిల్లలు చదువుతూ ఉంటారు, కనీసం ఆ బిల్డింగ్స్ కరెక్ట్గా ఉన్నాయా, దాంట్లో అన్ని కరెక్ట్గా సర్టిఫికెట్స్ అన్ని కరెక్ట్గా ఉన్నాయా? రేపు పొద్దున ఏదైనా ఇన్సిడెంట్ జరిగితే అప్పుడు వి రియాక్ట్. ఆ స్టేజ్ మారాలా? ఐఎమ్ ఆస్కింగ్ యూ టు డూ దట్. ఎనీథింగ్ వాట్ ఈస్ ఇల్లీగల్, show to the people that we mean business. Anything what is illegal, go full blast. This government means business. This government means transparency. Display it.
చట్టం, న్యాయం, రాజ్యాంగం. దీస్ ఆర్ ఫండమెంటల్ కాన్స్టిట్యూషనల్ మనకు ప్రొవైడ్ చేసే ఇన్ఫర్మేషన్. లాస్ట్ 5 years లో the government in power set such a bad example that signals down the line were bad. 23 మంది ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడం తప్పు అని తెలిసినా కొనుగోలు చేస్తారు. డిస్క్వాలిఫై చేయాలి అని చట్టాలు చెప్పినా డిస్క్వాలిఫై చేయరు. Once again they make mockery of democracy by making 4 of them ministers. Worst part, నలుగురు మంత్రులు అయిన తర్వాత ఇదే కలెక్టర్ల మీద, ఇదే ఐఏఎస్ల మీద, ఇదే ఐపీఎస్ల మీద అధికారం చెలాయించమని చెప్పి మళ్ళీ వాళ్ళకే అధికారాన్ని ఇస్తారు.